ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి. ఎంపీల్లో 24+, 25 గెలిపించుకోగలిగితే చరిత్ర, నాకేం అనుమానం లేదు. కడప కూడా మనమే గెలవబోతున్నాం, దాంట్లో నాకు అనుమానం లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? బాబాయిని చంపాం, మిమ్మల్ని కూడా లేపేస్తాం ఓటేమని అడుగుతారా? నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. అర్హత ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోరా, విస్తృతంగా తిరగాలని. ఆయన ప్రోగ్రాం వేసుకుంటున్నాడు. నేను కూడా ఈ రోజు నుంచి 160 సీట్లు గెలవడానికి 160 మీటింగ్లు పెట్టుకుంటున్నా, 160 నియోజకవర్గాలు పర్యటిస్తున్నా. నా బాధ్యత నేను చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను. నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ప్రజల్ని సమాయత్తం చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని కూడా కోరుతున్నాం, ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, మీ అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళా 1 నెల తర్వాత 25 రోజుల తర్వాత మళ్ళా ఇక్కడే సమావేశం అవుతున్నాం. ఈసారి వచ్చినప్పుడు మీరు, మేము, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు అందరం కూర్చుంటున్నాం. మళ్ళా సమీక్ష చేసుకుని ఎన్నికల బరిలో పోతున్నాం. మీరు ఈ నెల మాత్రం ఏమారితే ఇమ్మీడియట్ గా మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు రావడమే కాదు, నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం మీరు గుర్తుపెట్టుకోండి, మేము చేసే ప్రయత్నాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర శ్రేయస్సు కోసం, భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు. ఇక్కడ మాత్రం రాజీ ఉండదు. ఎన్డీఏ గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకొని, ఇంకొక పక్క కూడా కొంతమందికి సీట్లు రాని అభ్యర్థులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది. పని చేయాలి, సమాజ సేవ చేయాలనే వ్యక్తులకి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ 3 పార్టీలు కూడా తీసుకుంటామని మరొక్కసారి ఈ సభాపర్వంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీరు ఆలోచించండి, అసోసియేషన్స్ మీరు ఆలోచించండి. చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఉండే హౌస్ అన్ని ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అదే మరి వృత్తిపరంగా చేసే చాలా మంది ఉన్నారు. ఇంకో పక్కన కులపరంగా ప్రతి ఒక్క కులానికి అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ బాధ్యత మీరు చేయండి, మా బాధ్యత మేము చేస్తున్నాం, మీ బాధ్యత మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకొని ముందుకు పోవడం కోసం అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్. సీట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్.